ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునకు స్వాగతం. 45 to 60 minutes నాతో పాటు ట్రావెల్ చేయండి. దేవుని యొక్క నిజమైన సత్యాలని తెలుసుకొని మన జీవితాల్ని ప్రభువారు ఏ విధంగా అయితే ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఏ విధంగా అయితే ప్లాన్ చేశారో ఆ విధంగా మనం ఉండటానికి మనం జ్ఞానం సంపాదించుకుందాం. ఈ రోజున దేవుని యొక్క కృప మనందరిపైన ఉండునుగాక. దేవుని యొక్క వాక్యము ఆ రోజుల్లో అంటే ముందుగా రాయబడిన దగ్గర నుంచి ఆ సందర్భంలో లేకపోతే ఆ కల్చర్లో ఆ భాషల్లో రాయబడింది కదా. మనం అంటే ఇప్పుడు బాగా ఆధునిక ప్రపంచంలోకి వచ్చేసాం. ఆ యొక్క భాషని సరైన విధముగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాలి. ఆ కల్చర్లో ఆ భాషలో ఆ రాయబడిన విషయాన్ని మనము ఈ రోజున దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రభు యొక్క సహాయం కోరుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని ఆత్మ కలిగిన వారికి అర్థమవుతుంది అని స్పష్టంగా రాయబడి ఉంది. సో కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి రకరకాల టూల్స్ మనం వాడుకోవచ్చు, రకరకాల ఎనాలజీస్ మనం వాడుకోవచ్చు. యేసుప్రభువారు కూడా ఆయన ప్రకటించిన శుభవార్తని అందరికీ అర్థమవటం కోసం చాలా ఉపమానాలు చెప్పారు. అంటే ఉపమాన రీతిగా చెప్తేనన్నా ఆ వెనక ఉన్న భావం మనందరికీ అర్థమవుతుందో అని ఆయన ప్రయత్నించారు. యేసుప్రభువారు అన్ని ఉపమానాలు చెప్పారు, రకరకాల ఉపమానాలు. ప్రతిదీ దేవుని రాజ్యము అర్థం కావడం కోసమే చెప్పారు. ఈ రోజున మానవ జీవితం అర్థం కావాలి అని బైబిల్ మనందరికీ చెప్తుంది యేసుప్రభువారి ద్వారా. మన జీవితం మనకు అర్థం కాకపోతే నిజంగా చీకటిలోనే ఉన్నట్టు అర్థం అన్నమాట. చీకటి అంటే హీబ్రూ భాషలో అజ్ఞానము అని అర్థం. జ్ఞానము లేని వ్యక్తికి మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఉదాహరణకి జంతువుకి మనం కమాండ్స్ ఇస్తే వాటికి అర్థం కాదు. ఎందుకంటే మన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వాటిలో ఉండదు. వాటిలో ఇన్స్టింక్ట్ అనే ఒక విషయం ఉంటుంది. అంటే ఏంటి, మనం దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ట్రైన్ చేస్తే ట్రైన్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ జ్ఞానం అర్థం కావాలి. జంతువులకి ఏం చేస్తే అర్థమైంది, మానవులకి ఏం చేస్తే అర్థమైంది. మానవులకి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి, జంతువులకి ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక కుక్కని గొలుసుతో కట్టిపడేశారు, 10 రోజులుగా కట్టిపడేశారు. దూరంగా ఒక మాంసం మొక్కను రోజు పెడుతున్నారు. కుక్క ఆ మాంసం మొక్క కోసం ప్రయత్నిస్తుంది, 4 అడుగులు వేస్తుంది, గొలుసు ఆపేస్తుంది, అక్కడికి వెళ్ళలేకపోతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇలా 10 రోజులు జరిగింది. 11వ రోజు ఆ కుక్కకి గొలుసు తీసేశారు, మళ్ళీ ఫ్రెష్ మాంసం ముక్క పెట్టారు. ఆ కుక్క అలానే గొలుసు ఉన్నట్లుగానే భావిస్తూ 4 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. సో కుక్కకి ట్రైనింగ్ ఇస్తే అలానే బిహేవ్ చేస్తుంది. సర్కస్లో సింహానికి కూడా అంతే. వాడు బాగా దానికి ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడు ఆ సింహము ఆ సర్కస్లో ఉన్న వ్యక్తి చెప్పినట్లుగా నడుచుకుంటుంది. బాధ పెట్టి ట్రైనింగ్ ఇస్తాడు. ఇక్కడ కూడా బాధ పెట్టి కుక్కకు ట్రైనింగ్ ఇచ్చినాం అనమాట. కానీ మనిషి అలా కాదు. మనిషికి దేవుడు మైండ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మానవులందరూ దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డారు. ఆదికాండము 1వ అధ్యాయం ప్రకారం మానవుడు తప్ప ఎవ్వరూ కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడలేదు. కాబట్టి మానవుడికి ఈ మైండ్ ఉంది. ఆ మైండ్ ద్వారా వాడు అన్నిటినీ అర్థం చేసుకునే కెపాసిటీ ప్రభువారు మానవులకు ఇచ్చారు. సో ఇప్పుడు ఎందుకు ఇలా బోధ జరుగుతుంది, ఎందుకు యేసుప్రభువారు ఉపమానాలు చెప్పారు, ఎందుకు బైబిల్ ఇవ్వబడింది, చదువుకొని అర్థం చేసుకోమని? ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. మన హృదయంలో మనకు గోచరం కావాలి.
చూసితే కాదు, వింటే కాదు, మళ్ళీ అది హృదయంలో గోచరం కావాలి. అప్పుడే విషయం అర్థమైంది. సో ఉపమానాలు యేసు ప్రభువారు ఎందుకు చెప్పారు? ప్రతి ఒక్కటి కూడా దేవుని రాజ్య సువార్త అర్థం కావడం కోసం చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో వేరే శుభవార్త చెప్పబడటం మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించిన ఈ దేవుని రాజ్య సువార్త ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రకటించబడటం లేదు. ఎవరో ఏదో ఏది పడితే అది ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి అలా అర్థమైంది. వాళ్ళకి నిజంగా యేసు ప్రభువారి యొక్క ఆ మెసేజ్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ మెసేజ్ని చాలామంది అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతారని చెప్పేసి ఉపమానాలు చెప్పాడు ప్రభువారు. ఉపమానాలు. నేను కూడా ఒక మంచి సాదృశ్యం చెప్తాను. నేను ఈ రోజున దేవుని శుభవార్త, యేసు ప్రభువారు ఈ ప్రపంచానికి ప్రకటించిన శుభవార్త ఒక మంచి ఎనాలజీతో అర్థం చేసుకుందాం. అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మోడర్న్ డే పారబుల్ అనుకోండి, కొత్త విధానంలో చెప్పబడిన ఉపమానం అనుకోండి. ఇలా చెప్పడం వల్ల అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నా భావం. ఇప్పుడు పౌలు గారు కొన్ని విషయాలు ఉదాహరించారు, యేసు ప్రభువారు లాగే. పేతురు గారు కొన్ని విషయాలు ఉదాహరించారు. ఏమని? ఉన్న విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలని. దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగానైనా అందరూ అర్థం చేసుకోవాలి. వాక్యము అంటే దేవుడు పలికిన మాట. దేవుడెవరు? రాజు. రాజు పలికిన మాట ఆజ్ఞ అవుతుంది, శాసనం అవుతుంది. ఏ విధంగానైనా మనం దాన్ని జీర్ణించుకోవాలి, మన హృదయాల్లోకి చేరాలి అని చెప్పేసి ప్రభువారు కోరుతున్నారు. యేసు ప్రభువారిని పంపించి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఆ గుడ్ న్యూస్ కూడా చాలామందికి రిసీవ్ అవ్వట్లేదు. రిసీవ్ అవ్వాలని ఉపమానాలు చెప్పారు. ఉదాహరణకి కొన్ని వాక్య భాగాలు చూపిస్తాను. నేను కూడా ఒక మంచి అనాలజీ చెప్తాను, అందరికీ అర్థమైపోద్ది. ఓకే? యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అందరికీ అర్థం కావాలండి. అర్థమైతే జీవితమే బాగుపడిపోతుంది. మన మానవ జీవితం ఏమిటో మనకి స్పష్టంగా అర్థం కావాలి. ఏది పడితే అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదండి. నిజంగా అర్థం అవడానికి ప్రయత్నించాలి. మత్తయి 13వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతా. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. యేసుప్రభువారు చెప్పిన ఒక ఉపమానానికి భావం చెప్తున్నారు యేసుప్రభువారు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. శుభవార్త రాజ్యమును గూర్చినదని యేసు ప్రభువారు చెప్తున్నారు. అది నేను చెప్పినప్పుడు మీ హృదయములోకి అది చేరిందా లేదా, అది మీకు అర్థమైందా లేదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అర్థం కాలేదు అంటే దుష్టుడు వచ్చి ఆ విత్తిన ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడంట. నేను వాక్యము చెప్పినప్పుడు 4 రకాల ప్రాంతాల్లో పడుద్ది. అంటే 4 రకాల సిచ్యువేషన్లో ఉన్న మనుషుల హృదయాల్లోకి పడుద్ది. అప్పుడు అది వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కానికుండా ఎలా జరుగుద్దో కూడా ఈ ఉపమానంలో యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ఇంతకీ ఏం వాక్యం చెప్పాడంటే ఆయన, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. ఈ రోజున రాజ్యమును గూర్చిన వాక్యం ఎవరు చెప్తున్నారు? ఈ శుభవార్త ఎక్కడా లేదు కదా. రాజ్యమును గూర్చిన వాక్యం విని కూడా ఒకవేళ మీకు అర్థం కాకపోతే దుష్టుడు అక్కడ పనిలో ఉన్నాడని అర్థం అంటున్నాడు యేసు ప్రభువారు. సో యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తని అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకొక వాక్య భాగం చూపించి నేను ఏదైతే ఈ రోజున మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానో సులభంగా అర్థం చేసుకోవడానికి మానవ జీవితం గురించి యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పారో దానిలోకి వెళ్తాను. ఓకే? లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా. గమనించారా? యేసు ప్రభువారు ప్రతి పట్టణములో ప్రతి గ్రామంలో సంచారము చేస్తూ దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచు ఆయన అలా దేశంలో సంచరించారు.
9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని రాజ్యమును ప్రకటించమని శిష్యులను కూడా పంపాడండి ఆయన. 12 మందిని వాళ్ళకి అధికారం ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి పంపాడు. అలానే మనం 10వ అధ్యాయం 1వ వచనం కూడా గమనిస్తే 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి ఆయన కంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపాడు. ఎందుకు? ఆయన వచ్చి దేవుని రాజ్య సువార్త చెప్పాలి. సో సువార్త అనేది యేసు ప్రభువారు మనకి చెప్పాలని, మనకి రీచ్ అవ్వాలని కోరుతున్నారు. ఏ విధంగానైనా, అది ఉపమానంగానైనా లేకపోతే వేరే వారుగానైనా, ఎట్లయినా సరే ఆ ఒరిజినల్ గుడ్ న్యూస్ మనకు రీచ్ అవ్వాలంట. ఎందుకంటే దాని భావాన్ని నేను నా యొక్క జీవితంలో గత 20 సంవత్సరాలుగా బైబిల్ చదివి ప్రభువారు నాకు ఇచ్చిన జ్ఞానములో, వివేకములో, పరిశుద్ధాత్మ శక్తితో అర్థం చేసుకున్న విషయాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, అందరికీ ఈ శుభవార్త అర్థం కావాలండి. ఒక సెల్ ఫోన్ దగ్గరికి వెళ్దాం. ఉపమానం అనుకోండి. ఇది ఒక సెల్ ఫోను తయారు చేయాలని ఒక తయారీదారుడు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? మానవులు దూరంగా ఉండి మాట్లాడుకోవాలి, వైరు లేకుండా మాట్లాడుకోవాలి. ఒక పర్పస్ ఉంది అతనికి. ఈ సెల్ ఫోన్ని క్రియేట్ చేద్దామన్న ఆలోచన వచ్చింది ముందు. ఆ ఆలోచన తర్వాత జాగ్రత్తగా వినాలి, డిజైన్ చేశాడు. ఇలా ఉండాలి, ఇలా బటన్స్ ఉండాలి, ఇలా ఇలా. ఇందులో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇది పనిచేయాలి. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉన్న వ్యక్తికైనా మరి వైర్ లేకుండా మాట్లాడగలగాలి అని తను డిజైన్ చేశాడు. డిజైన్ చేసిన తర్వాత ప్రిన్సిపల్స్ పెట్టాడు. ఇది నేలలో పడకూడదు, ఛార్జింగ్ పెట్టాలి, ఓకే, ఇది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 ఉండాలి. ఇంకా తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఫీచర్స్ యాడ్ చేయాలంటే ఆ విధంగానే తయారు చేయబడాలని ఒక డిజైన్ చేసుకున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఆలోచించాడు, పర్పస్. రెండోది ఏంటి? డిజైన్. మూడోది ఏంటి? ఇంప్లిమెంటేషన్. తయారు చేశాడు. పెద్ద ఫ్యాక్టరీ క్రియేట్ చేసి ఆ ఫ్యాక్టరీలో తయారు చేశాడు. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసిన తర్వాత స్టేజ్ ఏంటంటే టెస్టింగ్ స్టేజ్. పరీక్షిస్తున్నాడు, ఇది అసలు పనిచేస్తుందా లేదా, దీనిలో పెట్టిన అన్ని ఫంక్షన్స్ నిజంగా పనిచేస్తావా లేదా అని బాగా టెస్ట్ చేశాడు. అన్ని ఫంక్షన్స్ టెస్ట్ చేశాడు. ఇది టెస్టింగ్ ఫేజ్. బాగా టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్టింగ్లో ఉండగానే లక్షల కొలది ఫోన్లు ఉన్నాయంట ఆ టెస్టింగ్ ప్రాసెస్లో. వాటికి కూడా బ్రెయిన్ ఇచ్చాడంట ఆయన, మైండ్ ఇచ్చాడంట. అవి మాట్లాడుకుంటున్నాయంట, ఇది కాదు మన ప్రపంచము, ఇది వేరే ప్రపంచం, ఇది టెస్టింగ్ ప్రపంచం మాత్రమే. మనందరము ఈ టెస్టింగ్ ఫేజ్ దాటిన తర్వాత ఫోన్లు మాట్లాడుకుంటున్నాయి, మనం వేరే ప్రపంచంలోకి వెళ్తాము, అక్కడ మనము యాక్చువల్గా రన్ అవుతాము, అది లైవ్ ప్రపంచము, అది వేరేగా ఉంది, ఇక్కడ లేదు, ఇది ఈ ప్రపంచం అది కాదు. అది మనం ముఖ్యమంత్రి చేతిలో పడతామో, ప్రధానమంత్రి చేతిలో పడతామో, పేదవాళ్ళ చేతిలో పెడతామో, ధనికుల చేతిలో పడతామో, ఎక్కడ పడతామో తెలియదు, అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మ్యానుఫ్యాక్చరరు మనల్ని తరువుగా టెస్ట్ చేసి ఈ లోకంలో నుంచి వేరే లోకానికి మనల్ని తీసుకెళ్తాడు, అక్కడ వేరే వేరే చోట్లకి మనం వెళ్ళి వాడబడతాము అని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఆ సెల్ ఫోన్స్? ఆలోచించండి. సెల్ ఫోన్స్ అన్నీ ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉన్నాయి? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉన్న ఆ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాయి. అవి ఇంకా బయటకు వెళ్ళలేదు. అవి బయటకు వెళ్ళాలంటే ఏంటి? ఈ టెస్టింగ్ పాస్ అవ్వాలి. లక్షల కోట్ల ఫోన్లలో మళ్ళీ అవి మాట్లాడుకుంటున్నాయి, ఎవరు పాస్ అవుతామో, ఎవరు ఫెయిల్ అవుతామో. పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఎన్విరాన్మెంట్ దాటి బయటకు వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఇంకొక ప్రపంచం ఉంది, లైవ్గా ఉపయోగించుకునే ప్రపంచం, ఆ ప్రపంచానికి వెళ్తాము. అయితే
ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ ఫోన్స్ అన్నీ బాగా టెస్ట్ చేయబడతాయండి. బయట ప్రపంచంలో వైరస్లు అనేవి ఉంటాయి కదా, ఇక్కడ వైరస్ టెస్ట్ కూడా చేస్తారు. వీటికి హ్యాకర్స్ ఫోన్ని హ్యాక్ చేస్తారు కదా, హ్యాక్ చేయకుండా ఉండగలిగే కెపాసిటీ కూడా ఎలా ఫోన్కి ఇవ్వాలో అది కూడా ఇస్తారు. ఆ ఫోన్లన్నీ అలా తరోగా టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఈ టెస్టింగ్ పాస్ అయినవి కొన్నే వస్తాయంట. 1 కోటి సెల్ ఫోన్స్లో 100 సెల్ ఫోన్సే బయటకు వచ్చినాయి అనుకోండి, అంటే ఆ 100 టెస్టింగ్ని పాస్ అయినాయి. అవన్నీ మార్కెట్లో పెడతారు వాడుకోవటానికి. అయితే ఏ సెల్ ఫోన్స్ అయితే ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినాయో ఆ ఫోన్స్ని అలా వదిలేడు మ్యానుఫ్యాక్చరర్. ఏం చేస్తాడు? ఆ టెస్టింగ్లో ఫెయిల్ అయిన ప్రతి ఫోను ఎక్కడ టెస్ట్ అయింది, ఏ ఫంక్షన్లో టెస్ట్ అయింది అనేది చూసి దానికి కొత్త పార్ట్ వేయటం కానీ రిపేర్ చేయటం కానీ చేస్తాడు. ఈ విధంగా ఆ సెల్ ఫోన్ని మరలా వర్క్ చేసే ఫోన్గా తయారు చేసి దానిపైన తన ముద్ర వేసి మార్కెట్లోకి తీసుకొస్తాడు. ఇది ఈ బైబిల్ మనకు చెప్తుంది. తెలుసా మీకు? ఇదే ఈ బైబిల్ చెప్తుంది. మానవుల గురించి చెప్తుంది. ఇలా దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. అయితే వెంటనే తీసుకెళ్ళి లైవ్ ఎన్విరాన్మెంట్లో పెట్టలేదు. అందరనండి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, అది మన లైవ్ ఎన్విరాన్మెంట్. అది ఇంకా స్టార్ట్ చేయలా. ఇదేమో మన ఇనీషియల్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ భూమి, ఈ ఆకాశము ఇక్కడ ఉన్నది. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? క్రొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్తాం. దాన్ని బైబిల్ భాష ప్రకారం ఏమన్నారు అందరనండి? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. ప్రస్తుతానికి ఒక మోడలే వెళ్ళింది. ఏ మోడల్ వెళ్ళింది ఆ రాజ్యంలోకి? యేసు ప్రభువారు. ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆయనలాగానే వెళ్ళబోతున్నారు. సో మానవులు ఈ మోడల్లో ఎక్కడ ఫిట్ అవుతారు, ఈ ఎనాలజీలో ఎక్కడ ఫిట్ అవుతారు జాగ్రత్తగా గమనించాలి. ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను, గమనించుకోండి. ఫస్ట్ దేవుని యొక్క ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రభువారు ఏం చేశాడు? తన పోలికలో, మన కాదు, అక్కడ మనందరం వెళ్దాం రండి సృష్టిద్దాం అన్నాడు ముందు 26వ వచనంలో. తర్వాత ఆయన పోలికలో కేవలం మానవులను మాత్రమే సృష్టించాడు. ఆయన ఫీచర్స్ అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత టెస్టింగ్ చేయాలి కదా, అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. సో ఆయన మంచి విధానంలో మంచిగా సృష్టించాడు. అయితే ఈ ప్రోడక్ట్ టెస్టింగ్కి పెట్టాలి. బైబిల్ చరిత్ర మొత్తం మనం గమనిస్తే పరీక్ష లేకుండా ఏ వ్యక్తికి ఆశీర్వాదాలు ఇవ్వడు ప్రభువారు. ప్రతి వ్యక్తిని పరీక్షించాడు. వెంటనే ఆదాం తర్వాత వచ్చిన అవ్వని ఇద్దరిని పరీక్ష పెట్టేశాడు. సో దేవుని యొక్క పర్పస్, ఆయన డిజైను మానవునిలో వచ్చింది. ముందు ఆయన దేన్ని సృష్టించాడు? ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని సృష్టించాడు. ఆ ఎన్విరాన్మెంట్లో మానవులను సృష్టించాడు. మానవులు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు? టెస్టింగ్ స్టేజ్. అందుకే దేవుడు అలౌ చేశాడు. ఎవరిని? ఒక వైరస్ని అలౌ చేశాడు. మనమందరం అనుకుంటున్నాం అపవాది చాలా చండాలపోడు, మంచోడు కాదు, అది దాన్ని. సాఫ్ట్వేర్ కంపెనీలోకి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ టెస్టర్స్ ఉంటారు. ఒక మంచి సాఫ్ట్వేర్ తయారు చేస్తే ముందు దాన్ని తీసుకెళ్ళి టెస్టింగ్లో పెడతారు. ఫుల్గా టెస్ట్ చేస్తారు. అంటే ఏం చేస్తారు? రకరకాల ఇన్పుట్లు, రకరకాల సినారియోల్లో అవి టెస్ట్ చేస్తారు ఆ సాఫ్ట్వేర్ని. అది నిలబడితేనే ఆ సాఫ్ట్వేర్ని ఇది సక్సెస్ అని చెప్తారు, లైవ్ తీసుకెళ్తారు. అర్థమవుతుందా?
సేమ్ పరికరాలు లాంటివి, మిక్సీ లాంటిదే. మ్యానుఫ్యాక్చర్ మిక్సీ తయారు చేసినప్పుడు దానిలో ఏరుశనగ పప్పులు, మినపప్పు అవన్నీ వేసి చేస్తారు. అవి వాటిని కూడా రుబ్బలేకపోతుంది అనుకో, మిక్సీ ఫెయిల్ కదా. సో అపవాది దేవుని యొక్క టెస్టింగ్ ప్రోగ్రామ్. దేవుడికి తెలియకుండానే అపవాది ఇచ్చి మానవుల్ని టెస్ట్ చేశాడా? లేదే. మానవుల్ని టెస్ట్ చేశాడు, మానవుడు ఫెయిల్ అయ్యాడు. కాకపోతే ఫెయిల్ అయితే ప్రభువారు వదిలేశాడా? లేదు. ఇంకా ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నారు కదా. రెక్టిఫై చేసే అవకాశం ఉన్నది. దాన్ని మరలా బాగు చేసి సరిచేసి నూతన భూమి, నూతన ఆకాశంలోకి తీసుకెళ్లే ఆ అవకాశాన్ని, ఆ అర్హతని సాధించే విధంగా మరలా రిపేర్ చేశాడు. దేవుడు ఎవరు? ఆయన ఒక మ్యానుఫ్యాక్చరర్. ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు, మానవుల్ని సృష్టించాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇది మీకు టెస్టింగ్ ఫేజ్ అంటున్నాడు. ఇది మీకు చివరి భూమి కాదు, ఇది చివరి ఆకాశం కాదు. మిమ్మల్ని ఎలాగైతే సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొసీజర్ ఉంటుందో, ఎలాగైతే ఒక ప్రోడక్ట్ కంపెనీలో ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్ ఉంటుందో, అలానే మానవులను ప్రభువారు ఆ ప్రాసెస్లో గుండా వెళ్ళేటట్లు చేశాడు. ఇది ఈ బైబిల్ మొత్తం మనకు చెప్తుంది. ఈ బైబిల్ ఒకటేనండి. 3వ అధ్యాయంలో టెస్టింగ్లో ఫెయిల్ అయిన మానవుడు మరలా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ దేవుని ఏదైనా తోటకి మరలా చేరుతాడు. ఈ మధ్యలో అంతా టెస్టింగే జరుగుతుంది. థరోగా మళ్ళీ టెస్టింగ్ జరుగుతుంది. ఆ టెస్టింగ్లో పాస్ అయిన వాడిని బైబిల్ భాషలో యేసు ప్రభువు ఏమన్నాడంటే, జయించువాడు. మానవుల యొక్క జీవితాన్ని టాప్ వ్యూలో అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక మతపరమైన యాంగిల్లో ఈ మానవుల యొక్క జీవితాన్ని అర్థం చేసుకోకూడదు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఏమన్నాడండి అక్కడ? నువ్వు గైకొంటావో లేదో అన్న పరీక్ష పెట్టాడంట ఇశ్రాయేలుకి దేవుడు. వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ని దేవుడు క్రియేట్ చేశాడు. మానవుడు ఆయన పోలికలో ఈ యొక్క సృష్టి మొత్తంలో మాస్టర్ పీస్ అనమాట. అయితే దానికి పరీక్షలు పెడుతున్నాడు ప్రభువారు. అపవాదిని వదులుతున్నాడు, రకరకాల టెస్టింగ్లు పెడుతున్నాడు. ఎందుకని? ఈ ప్రోడక్టు నేను ఏ ఎన్విరాన్మెంట్కి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను, దేవుని రాజ్యానికి, అందులోకి అర్హత సాధిస్తాడా లేదా? అర్హత సాధించే వాళ్ళకే దేవుని రాజ్యం అనండి. అందరూ అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అర్థం ఏంటి? ఈ టెస్ట్లన్నిటికీ నువ్వు పాస్ అయితేనే నువ్వు పరిపూర్ణ ప్రోడక్ట్ అని అర్థం. ఆ యొక్క రాజ్యానికి అర్హుడు అని అర్థము. ఇందులో భాగంగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆ ఆజ్ఞల్లో ఒక టెస్ట్ కమాండ్మెంట్ ఉందండి. ఆ టెస్ట్ కమాండ్మెంట్ చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం. అన్ని టెస్టింగ్లే, కానీ ఒక మెయిన్ కమాండ్మెంట్ అన్నమాట. చూడండి, టెస్టర్స్ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి బేసిక్గా మెయిన్ టెస్ట్ సినారియో ఒకటి ఉంటుంది. ఇక ఇదే ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ అయినట్టే అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉంటారనమాట. సో అలా ఒక పెద్ద టెస్టింగ్ ప్రభువారు పెట్టాడు. అదేంటో చూద్దాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనిన దానికంటే అది 2 ఉండవలెను. టెస్టింగ్ అనమాట. 7వ రోజున నేను మన్నాను కురిపించను, 6వ రోజున వారు 2 కూర్చుకోవాలి. ఐ విల్ టెస్ట్ దెమ్ వెదర్ దే విల్ వాక్ ఇన్ మై లా ఆర్ నాట్. నా ఆజ్ఞలలో వాళ్ళు జీవిస్తారో లేదో అని టెస్ట్ చేస్తాను. జస్ట్ లైక్ మ్యానుఫ్యాక్చరర్.
నేను అనుకున్న విధంగా ఈ ప్రోడక్ట్ ఉంటుందా లేదా, ఆ టెస్ట్ నేను పెడతాను. దేవుడు అబ్రహాం టెస్ట్ చేశాడు, మోషేని టెస్ట్ చేశాడు, ఏలియాని టెస్ట్ చేశాడు, ఎలీషాని టెస్ట్ చేశాడు, యేసు ప్రభు వారిని టెస్ట్ చేశాడు, అందరిని టెస్ట్ చేశాడు. తండ్రి అయిన దేవుడు ఆయన టెస్ట్ చేయని ప్రోడక్టే లేదు, అందరినీ టెస్ట్ చేశాడు. ఆదాం దగ్గర నుంచి యేసు ప్రభు వారి తర్వాత వచ్చిన వారందరినీ కూడా ఆయన టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు మనల్ని కూడా టెస్ట్ చేస్తాడు. మనకు అసలు విషయం అర్థమవుతుందా లేదా? దేవుని రాజ్య శుభవార్త అంటే ఏమని చెప్తున్నాడంటే, టెస్టింగ్ ఫేజ్లో ఉన్న మనల్ని అందరిని ఏమంటున్నాడంటే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు జయించువారైతే నూతన భూమి నూతన ఆకాశానికి వెళ్తారు. అక్కడ నాకు మీ వల్ల చేయవలసిన పని చాలా ఉన్నది. అక్కడికి వెళ్ళి కింద డొల్లాడతాం కాదు. చాలామంది స్వర్గం నరకం గురించి చెప్తారండి, ఏదో చెప్తారండి. స్వర్గం నరకం అంటే అక్కడ వెళ్ళి కింద పడి పొరలాడటం, అక్కడ అది ఉంటుంది ఇది ఉంటుంది అని చూసి వచ్చినట్టుగా చెప్తారు. దేవుని వాక్యం ప్రకారం ఏముందంటే, ఆయన పనికి ఉపయోగపడే వారంగా మనం ఆ రాజ్యానికి వెళ్తాం. ఆయన పనికి ఉపయోగపడాలి. ఆది కాండంలో ఏమంటాడు, మీరు నా పక్షముగా ఈ భూమిని ఏలుటకు నిన్ను భూమిలో నుంచి తీశాను అంటున్నాడు. మీరు నా పని చేయాలి అని. సో ఇప్పుడు అర్థమైందా? ఒక ఫేజ్ జరుగుతున్నది. దిస్ ఈజ్ నాట్ అల్టిమేట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ప్రొడక్ట్స్. ద ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్, దట్ వాజ్ అనౌన్స్డ్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఆ ఎన్విరాన్మెంట్నే పదే చెప్పాడు. అదే రాజ్య సువార్త అంటే. మనందరము ఆ రాజ్యము చేరాలి. ఇప్పుడు మీరు జయించకపోతే, రకరకాలుగా పరీక్షల నుంచి మీరు పాస్ అవ్వకపోతే మీరు ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. మీరు గమనించుకోండి. నాకు ఒక కంపెనీ ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అందులో సెల్ ఫోన్స్ ఉన్నాయి. నేను మ్యానుఫ్యాక్చర్ చేసి సాఫ్ట్వేర్ పెట్టి అంతా చేశాను. టెస్టింగ్ ఫేజ్లో ఉండి పాస్ అయినాయిగా నేను తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టేది. నేను పెడితే దాన్ని మార్కెట్లో పెడతానా? నేను పెట్టను కదా. సో నీవు నేను యేసు ప్రభు వారి వలె జయిస్తే మన యొక్క గమ్యం చేరుతాము, మన లైఫ్ని పొందుకుంటాము. యేసు ప్రభు వారు ఎవరు? ఒక పర్ఫెక్ట్ మోడల్, ఒక పర్ఫెక్ట్ సెల్ ఫోన్ లాంటి ఆయన అన్ని పరీక్షలు చేయించాడంట. రాయబడి ఉంది. ఆయన మనకులాగే శోధించబడి, ఆయన మనకులాగే విధేయత నేర్చుకొని, ఆయన మనకులాగే మానవులు పొందు బాధలన్నీ పొంది అయితే జయించాడు. మనకు మాదిరి ఉంచిపోయాడు. అర్థమైందా? సో ఇది పెద్ద టెస్టింగ్ స్టేజ్ జరుగుతున్నది. ఇందులో ఎవరైతే సక్సెస్ఫుల్గా బయటకు వస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యం చేరతారు. ఎంతమందికి అర్థమైంది? సో దేవుని యొక్క అల్టిమేట్ ప్లాన్ని ఇప్పుడన్నా అర్థం చేసుకోగలుగుతున్నామా? టెస్టింగ్ ఫేజ్ తర్వాత ఏముంటుంది? ఇంకా ఆ టెస్టింగ్ ఫేజ్ తర్వాత లైవ్ డిప్లాయ్మెంట్ అంటారు. అంటే ఏంటి? తీసుకెళ్ళి వర్క్ చేయడానికి పెడతామే. ఇంకా టెస్టింగ్ పాస్ అవ్వాలి అంతే. ఈ రోజున ప్రభువారు మనందరినీ, ఈ ఎన్విరాన్మెంట్ మీది కాదు, ఇది తాత్కాలికమైన లోకము. యేసు ప్రభువారు ఒకవేళ ఇదే పర్మనెంట్ లోకం అయితే పేతురు గారికి, యోహాన్ గారికి ఎంత బంగారం ఇచ్చేవాడు, ఎంత ఆస్తి ఇచ్చేవాడు. మీరు అది చూసుకోండి, ఇది చూసుకోండి, ఇదే మీ ఎన్విరాన్మెంట్, ఇదే మీ లోకము, రాజులను చేసి వెళ్ళిపోయేవాడు కదా. ఇక్కడే బాగా బతకండి అని చెప్పేవాడు. కానీ అలా కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నామని గుర్తెరగండి. బైబిల్ని బాగా అలా చదివితే అది ఆ రోజున ఉన్న టెర్మినాలజీ అని అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు బైబిల్ ఏముంటుందంటే మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము అంటే ఏంటి? సెల్ ఫోన్స్ లోపల మాట్లాడుకుంటాం అనమాట. మనది లోకం కాదు, జస్ట్ టెస్టింగ్ ఫేజే. మన ఒరిజినల్ది లైవ్ ఫేజ్ వేరే ఉన్నది, మన లోకం వేరు. అక్కడికి వెళ్ళాలి మనము. ఇది కాదు మన లోకము. ఇది ఉపమాన రూపంగా ఎనాలజీ చెప్తున్నాను మీకు. యేసు ప్రభువారు ఆ కల్చర్కి సంబంధించిన మాటలు మాట్లాడారు. ఇప్పుడు మనం నాగరికతలో చాలా దూరం వచ్చాము, సాఫ్ట్వేర్లో చాలా దూరం వచ్చాము, రకరకాల మెథడాలజీస్, రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దాన్ని ఉపయోగించి నేను చెప్తున్నాను. సో మనందరము దేవుని యొక్క ఒక మంచి ప్రోడక్ట్ని, దేవుని కోసము ఉపయోగపడాల్సిన వారము. అయితే మనకి మైండ్ ఇచ్చిన ప్రోడక్టము, దేవుని యొక్క మార్గంలో ఆయన చెప్పిన విధంగా పాస్ అయితే ఆ లైవ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయబడతాము. కొంచెం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాటలు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మీరు కనుక గూగుల్లోకి వెళ్ళి కొట్టినా, ఏదన్నా ఒక
చాట్ బాట్లోకి వెళ్ళి కొట్టిన సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తారు అని కొట్టండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు దాంతో పోల్చి చూడండి, క్లియర్గా అర్థమవుతాయి. ఆ తర్వాత టెస్టింగ్ తర్వాత ఏం చేస్తారంటే తీసుకెళ్ళి క్వాలిటీ టెస్టింగ్ చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని అలా బయటకు వచ్చిన వాళ్ళు వెంటనే దేవుని రాజ్యం చేరట్లా. ఈ మధ్యలో గ్యాప్ ఉంది. చర్చిలో వాళ్ళు ఎదుగుతున్నారు, చర్చిలో వాళ్ళు సంపూర్ణులు అవడానికి వెళ్తున్నారు. ఈ ఫేజ్ని ఏమంటారు? దీన్ని ఏమంటారంటే క్వాలిటీ అష్యూరెన్స్ అంటారు. అంటే ఈ వ్యక్తి ఇంకా ఎదగడానికి ఎంత స్కోప్ ఉంది, ఇంకా ఎంత జ్ఞానం దీనిలో పెట్టాలి, ఎక్కడ ఇంకా బలహీనతలు ఉన్నాయి, ఇంకా ఎక్కడ ఎక్కువగా కెపాసిటీ ఎంత పెట్టాలి, దాన్ని ఇక్కడ టెస్ట్ చేస్తారనమాట. ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత కొన్ని బగ్స్ బయటపడతాయి. అంటే బ్లడ్ టెస్ట్ చేసాము, రిజల్ట్ వచ్చింది, ఏముంటుంది దాంట్లో రక్తహీనత ఉంది అని వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? దానికి విరుగుడుగా మందులు వాడటం కానీ ఫుడ్ తినటం కానీ ఏదో చేస్తారు. అలా టెస్టింగ్ ఫేజ్ నుంచి మనం బయటపడంగానే మనకు అర్థమైపోద్ది మనకేం కావాలో. అది ఇప్పుడు చర్చ చేస్తుంది. దేవుని యొక్క సంఘము ద్వారా మానవులందరికీ బలము చేకూరుస్తుంది. మీరు ఇక్కడ బలవంతులు అవ్వండి, మీరు ఇక్కడ వీక్గా ఉన్నారు, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నిలబడండి, ఇక్కడ ఫేస్ చేయండి, సమస్యలు వచ్చినప్పుడు పారిపోబాకండి, ఎదుర్కోండి, దేవుడిచ్చి బలం పొందుకొని ఆ సమస్యను అధిగమించండి. మన మిక్సీ కొన్ని వస్తువులు వేసినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, అది గ్రైండ్ చేయటంలో ఏం చేస్తాము? మంచి బ్లేడ్ వేయండి దానికని చెప్తారు, గట్టి బ్లేడ్ వేయండి, ఈ వీటిని మిక్స్ చేయాలంటే ఇంకొంచెం గట్టి బ్లేడ్ కావాలి అని. అలాంటి పార్ట్ ఒకటి గట్టిది వేస్తాడు, అప్పుడు అది పనిచేస్తుంది. అలా ఎవరు చేస్తారు? ఎక్లీషియాలో మనకు బలము చేకూర్చబడుతుంది. ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకి బలము చేకూర్చబడుతుంది. యోబు ఎలా అయితే అపవాదికి అప్పగించబడ్డారో మనల్ని కూడా అపవాదికి అలా అప్పగించేస్తాడు ప్రభువారు. ఎందుకని? మనకు వాక్యం ఇచ్చాడు, వాక్యం నేర్పాడు, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, సత్యం ఇచ్చాడు. అయితే మీరు నిజంగా నిలబడగలరో లేదో ఎలా తెలుస్తుంది ప్రభువారికి? తీసుకెళ్ళి అపవాది ముందు పెడతాడు, మీరు గెలుస్తారా లేదా అని. మీ దగ్గర కత్తి ఉండి లేకపోతే అన్నీ ఉండి కూడా శత్రువు చేతిలో ఓడిపోతారేమో, మాకు తెలియదు కదా. ఇదే విషయంలో అబ్రహాం టెస్ట్ చేశాడు ప్రభువారు. అబ్రహాం ఎంత ధైర్యవంతుడో, ఎంత విశ్వాస దేవుడికి తెలియక కాదు. మరి ఏం చేయాలి? అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు తెలియాలి కదా. అన్నీ ఇచ్చి అంటాడు, నీ కుమారుడు నాకు ఆ కొండ మీదకి తీసుకెళ్ళి బలివు అంటాడు. బిగ్గెస్ట్ టెస్ట్. ఇప్పుడు ప్రభువారు నీకు జ్ఞానం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, బలము ఇస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని కూడా ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? అపవాది చూడంటాడు, వైరస్ని పంపుతాడు. అపవాది జస్ట్ లైక్ వైరస్ అండి. దేవుని యొక్క అనుమతి లేనిదే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఆ సంగతి తెలుసా మీకు? అపవాది దేవుని యొక్క అనుమతి తీసుకొని వచ్చి మనం టెంప్ట్ చేయాలి. వాడంతటికి వాడు ఏమీ చేయలేడు. ఆ ధైర్యం ఈ వాక్యం మనకి ఇస్తుంది. యేసు ప్రభువారు మనకు ఆ ధైర్యం ఇస్తారు, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ ధైర్యం ఇస్తుంది మనకి, ఆ జ్ఞానం మనకి ఈ బైబిల్ ఇస్తుంది. లేకపోతే మళ్ళీ ఒక మోసంలో పడిపోతాం. సో వినిచున్న మనందరము ఈ జ్ఞానాన్ని జీర్ణం చేసుకోవాలి. మీకు అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో పరిచయమే లేదు కదా, ఎలా చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతోనే నేను అలా మాట్లాడుతున్నాను అనమాట. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దేవుని శక్తి మీకు వచ్చిన తర్వాత హీ విల్ పుట్ యూ ఇన్ ఎ టెస్ట్. మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక టెస్టింగ్ పెడతాడు. ఆ టెస్ట్లో మీరు పాస్ అవుతారా లేదా? ఇప్పుడు సంవత్సరం అంతా చదివారు, మీరు టెస్ట్ పెట్టకపోతే ఎలా తెలుస్తుంది మీకు ఎంత జ్ఞానం ఉందో? సంఘము మీకు కావలసినవన్నీ ఇస్తుంది అనమాట. మానసికంగా స్ట్రెంగ్త్, శారీరకంగా స్ట్రెంగ్త్, మనుషుల్ని ఎలా డీల్ చేయాలో, అపవాది లోకాన్ని ఎలా డీల్ చేయాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఏ ఆజ్ఞ ఎప్పుడు పాటించాలో అవన్నీ సంఘం మనకి నేర్పుద్ది. ఇలా నేర్పిన తర్వాత మరలా తీసుకెళ్ళి ప్రభువారు వైరస్కి ఎదురుగా పెడతాడు. ఆ వైరస్ మనల్ని మళ్ళీ అటాక్ చేస్తుంది. ఒకప్పుడు ఫెయిల్ అయ్యావు, ఏమీ స్ట్రెంగ్త్ లేనప్పుడు, ఇప్పుడు పాస్ అవ్వాలి. ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే ప్రభువారు అంటాడు, మరలా జయించాలని అనుకుంటున్నాడా లేదా అని మరలా టెస్ట్ చేస్తాడు ప్రభువారు.
ఇప్పుడు నేను చెప్తున్న ఏ ఒక్క విషయం కూడా నా సొంత మాట కాదు, నేను ఎనాలజీ చేసి చెప్తున్నాను, కానీ దేవుని వాక్యంలోనే ఉంది, ఇది గ్రాంధికంగా రాయబడి ఉంది. కాకపోతే ఈ లోకంలో మనం జీవించుచున్న జీవితము ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు అని నేను అంటున్నాను. ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను. ఈ మానవ జీవితం కేవలము ఇంకా దాని యొక్క పరిపక్వత, లేకపోతే దానికి ఒరిజినల్గా ఏదైతే నిర్ధారించబడిందో అది చేరలా. ఇంకా మనం మధ్యలోనే ఉన్నాం, టెస్టింగ్ ఫేజ్లో. అర్థమైందా? అందరూ విన్నారన్నమాట. ఇదే అల్టిమేట్ కాదు, అందుకే మానవులు చనిపోతారు. ఇది టెంపరరీ లైఫ్. ఇందులోనే ఏదో గొప్పగా ఉండాలని ప్రయత్నించబాకండి. మనం గొప్పగా ఉండాల్సింది లైవ్ ఎన్విరాన్మెంట్లో, నూతన భూమి, నూతన ఆకాశంలో. బైబిల్ అది స్పష్టంగా క్లియర్గా చెప్తుంది. యేసు ప్రభువారు అది స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే దానికోసం చక్కగా ప్రిపేర్ అవ్వాలి. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్కటి పాస్ అవుతూ ముందుకెళ్ళాలి చివరి వరకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. దాన్ని విడమర్చి చెప్పాలంటే ఈ సృష్టి ప్రస్తుతానికి టెస్టింగ్ ఫేజ్లోకి ఉన్నది. ఒకని చేతిలో పెట్టారు టెస్ట్ చేయమని, వాడు విపరీతంగా టెస్ట్ చేస్తున్నాడు. దారుణంగా రకరకాల పరిస్థితుల్లో గుండా టెస్ట్ చేస్తున్నాడు. అయితే అక్కడ ఇంకొక మాటను చూసారా? దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం. అదేంటో తెలుసా? లైవ్ ఎన్విరాన్మెంట్. అందులోకి నీవు నేను డిప్లాయ్ అవ్వాలి. అదే యేసు ప్రభువారి శుభవార్త. ఈ లోకంలో మతం వచ్చేసి అసలు విషయాన్ని అర్థం కానికుండా తప్పుదో పెట్టించేసి ఏదో ఆరాధన, ఏదో ప్రార్థన, ఏదో మనుషుల్ని ఏదో చేయాలండి. నేను అందరిని అడుగుతున్నాను, మతంలోకి మారటమేనా కావాల్సింది? ఆరాధన చేయటమేనా మనకు కావాల్సింది? ప్రార్థనలు చేయటమేనా మనకు కావాల్సింది? పెద్ద ఎత్తున మీటింగులు పెడతామేనా మనకు కావాల్సింది? లేదు. దేవుని వాక్యం ప్రకారం నేను మీ అందరి ముందుకి తీసుకొస్తున్న విషయం ఏంటి తెలుసా? ఇవన్నీ చేయకపోయినా మీరు రక్షించబడతారు. శిలువ మీద దొంగను చూడండి, మరి ఎలా రక్షించబడతారు? మీ జీవితంలో నీతిమంతుడైతే రక్షించబడతారు, పరిశుద్ధుడైతే రక్షించబడతారు. మీరు ఇవన్నీ చేయడం అవసరం లేదు. నువ్వు తోటి వ్యక్తితో నీతిగా ఎప్పుడైతే బిహేవ్ చేస్తావో అప్పుడే రక్షించబడతావు. ఈ ఎన్విరాన్మెంట్లో దేవుడు చెప్పినట్లు ఎప్పుడైతే నువ్వు బిహేవ్ చేస్తావో అప్పుడే నువ్వు నీ లైవ్ ఎన్విరాన్మెంట్కి వెళ్తావు, నీ ఒరిజినల్ ఎన్విరాన్మెంట్కి వెళ్తావు, పునాదులు గల ఆ పట్టణానికి వెళ్తావు. బైబుల్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీతో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొసీజర్తో నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? దేవుని పిల్లలు పొందబో ఆ మహిమ గల స్వాతంత్ర్యము, ఆ రాజ్యము ఇంకా రాలేదు. టెస్టింగ్ ఫేజ్లోనే ఉన్నావు కదా, నువ్వు పాస్ అవ్వాలి కదా, నువ్వు జయించేవాడు అయితే కదా అక్కడికి వెళ్ళేది. అయితే ఇక్కడ ఉన్నంతకాలం ఏం చేయాలి? నువ్వు వైరస్ని ఎదుర్కొంటావు. ఇది అపవాది లోకం. నేను అదే ఆలోచించాను. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నప్పుడు ఈ టెస్టింగ్ ఫేజ్లో నా సాఫ్ట్వేర్ ఎప్పుడైతే రిలీజ్ చేశానో వాళ్ళు ప్రొద్దాక టెస్ట్ చేస్తారు కదా, రకరకాల ఇన్పుట్ లిస్ట్ టెస్ట్ చేస్తారు. నీవు నేను ఈ లోకంలో కూడా అలానే ఉన్నాం. మీరు ఏం యాక్సెప్ట్ చేస్తున్నారు? ఈ లోకంలో టెస్టింగ్కి ఫెయిల్ అయిపోతున్నారా? మీ ఎదురుగా ఏదన్నా ఆహార పదార్థం తెచ్చేస్తే తినేస్తారా? దేవుని వాక్యంలో టెస్ట్ చేయరా? చాలామంది అంటారు ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు. ఏదైనా అంటే గడ్డి కూడా తింటారా? ప్రార్థన చేసి గడ్డి తినచ్చా అండి? మరి రక్తం తినచ్చా ప్రార్థన చేసుకొని? అలా లేదండి. దేవుని వాక్యం అలాగా చెప్తుంది. దేవుని వాక్యం ద్వారా అది పవిత్రపరచబడుతుంది. అంటే ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్లో అది ఫిట్ అవ్వాలి, అప్పుడే తినాలి నువ్వు. ప్రార్థన అంటే అక్కడ కృతజ్ఞత ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ ఈ ఫుడ్ ఇచ్చినందుకు. దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడటం అంటే ఏంటి? దేవుడు నీకు అనుమతించిన ఫుడ్ నువ్వు తింటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, దేవునికి వందనాలు చెప్పాలి. అంటే వాక్య భాగాన్ని విపరీతార్థంలో తీసుకెళ్ళటం అన్నమాట. పాత నిబంధన కాలంలో నేను తప్ప వేరొక దేవుడు లేడంటే కొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి ఆ వాక్య భాగం తప్పైపోద్దా? అవదు.
ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? మీరు టెస్టింగ్ ఫేజ్లో ఉన్నారు. మీ మీద రకరకాల ఇన్పుట్స్ అపవాది వదులుతాడు. మీరు పాస్ అవ్వాలి, మీరు జయించాలి. అల్టిమేట్గా మీరు ఎక్కడ ఉండాలి? నూతన భూమి, నూతన ఆకాశంలోకి మీరు ప్రవేశించడానికి అర్హత కలిగి ఉండాలి. ఆ టెస్టింగ్ చేసినవాడు ఏం చేస్తాడంటే 1000 రకాల టెస్టింగ్లు చేసి రిజల్ట్ ఇస్తాడు. పాస్ 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 అని. దేవుడు మనకి పాస్ మార్కులు వేయాలి, పాస్ పాస్ అనాలి. అప్పుడే నేను మనల్ని తీసుకెళ్ళి దేవుని రాజ్యంలో పెడతాడు. ఫెయిల్ అయితే దేవుని రాజ్యం లేదు. నరకం అంటే ఏంటో చెప్తున్నా చూడండి. ఏ ప్రోడక్ట్ అయితే టెస్టింగ్కి ఫెయిల్ అయ్యిద్దో అది టెర్మినేట్ చేయబడుద్ది, ముక్కలు చేసి కాల్చివేయబడుద్ది. శిక్ష కాదు అది. 100 సెల్ ఫోన్లలో ఒక 5 ఫెయిల్ అయినాయి అనుకుందాం సపోజ్. బయట అట్లా పడేసి ఆ స్క్రాప్లో పడేసి కాల్చేస్తారు. వ్యర్థ పదార్థాల్లో పడిపోతాయి. ఉపయోగపడదు అది. నరకం అంటే అర్థం చేసుకుందాం అందరం. ప్రభువుకి ఉపయోగపడని మనుషులు, ప్రభువుకి ఉపయోగపడని మనుషులు, అనీతిమంతులు, దుష్టులు, దుర్మార్గులు, అపవిత్రులు, అశుద్ధులు, వీళ్ళు దేవునికి ఉపయోగపడే పరిస్థితి లేదు కదా. పుచ్చంకాయలు ఎవరు వాడుకుంటారండి? దాన్ని తీసుకెళ్ళి ప్రభువారు అట్లా పడేస్తారు. అదే నరకం అంటే. అంతేగాని అది పనిష్మెంట్ కాదు, అది బాధాకరమైన విషయం. దేవుని రాజ్యానికి అర్హత సంపాదించలేకపోయినా అభాగ్యులు, అలా చూడాలి మనం నరకంలో ఉన్నవారిని. మళ్ళీ నరకం లైఫ్ లాంగ్ ఉండదు, ఒక్కసారి టెర్మినేషన్, అంతే, ఫినిష్. సో ఈ మోడల్ని అర్థం చేసుకుంటే కానీ యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పాడో అర్థం కాదు. ఆయన ఊరూరా గ్రామ గ్రామం తిరిగి దేవుని రాజ్యము ఓపెన్ అయ్యింది, మీ లైవ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయ్యింది, రెడీ అవ్వండి త్వరగా అక్కడికి అంటున్నాడు ప్రభువారు. ఈ రోజున మతం ఏం చేసింది? ఇందులో ఒక్క మాట కూడా అర్థం కానివ్వకుండా చేసేసింది. ఎంత దారుణం జరుగుతుంది, ఎంత బూటకము, ఎంత మాయ జరుగుతుందో ఎంతమందికి అర్థమవుతుంది? లైవ్ ఎన్విరాన్మెంట్, రెవల్యూషన్ 21 చూడండి. ఆ లైవ్ ఎన్విరాన్మెంట్ చూడాలి కదా. చూడండి అక్కడ ఏముంటుందో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచే చూద్దాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మీరు సెల్ ఫోన్ కొన్నారనుకోండి ఒక 30,000 పెట్టి, భలే ఉంటుంది కదండి, ఎక్సలెంట్గా ఉంటుంది ఫోను. మీరు ఐఫోన్ కొన్నా 70,000 80,000 పెట్టి కొంటే మీరు అనుకుంటున్నారు ఇది బ్రాండ్ న్యూ అనుకుంటున్నారు, కొత్తది అనుకుంటున్నారు. దాని వెనక కానీ లేకపోతే దాని యొక్క డాక్యుమెంటేషన్లో కానీ మీరు చూస్తే టెస్టెడ్ ఓకే అని ఉంటుంది. టెస్టెడ్ ఓకే అంటే ఏంటి తెలుసా? ఆ సెల్ ఫోను టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో చాలా కాలం ఉండి వచ్చింది బయటికి. పైన టాప్ ఉంటుంది చూసారా, అది కొత్త దేశం ఉంటారు అంతే, అందుకే కొత్తగా కనపడుద్ది. బయటకు వచ్చి మన చేతుల్లోకి వచ్చే ముందు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో అన్ని ఫంక్షన్స్ విపరీతంగా టెస్టింగ్ చేయబడి వచ్చుద్దండి మన చేతులకి. లేకపోతే ఇంటర్నెట్ వర్క్ అవుతుందో లేదో మనకెలా తెలుసు? ఆ ఫాస్ట్ చెక్ చేస్తారు, ఆ హెవీ లోడ్ చెక్ చేస్తారు, ఒకేసారి 10 ఫంక్షన్ రన్ చేసి చెక్ చేస్తారు. మీరు నేను కూడా అంతే. ఈ లోకంలో ఎంతోమంది కొంచెం శ్రమలు కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం బాధపడతాంగా చేయాల్సింది. వారు సక్సెస్ అవటానికి ఏమన్నా దారి చూపిస్తే చూపించాలి. ఒక సినిమా ఎనాలజీ కూడా చెప్తాను. సినిమాలో కష్టమైన పాత్ర ఎవరికి ఇస్తారు? మంచి ఎక్స్పీరియన్స్డ్ బాగా మొయ్యగలిగిన వారికి ఇస్తారా, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? జూనియర్ ఆర్టిస్ట్కి ఇస్తారా? చెప్పండి. ఆ సినిమాను మొయ్యగలిగిన పాత్ర ఎవరికి ఇస్తారు? ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ గొప్ప నటన చేసిన వారికి ఇస్తారు. అలానే దేవుడు ఇవ్వబోతున్న ఆ పాత్ర పరలోక రాజ్యంలో చాలా పెద్దది, ఊహలకు కూడా అందదు. నిన్ను నన్ను దానికి అర్హుడుగా చేయటం కోసమే నిన్ను దేవుడు రకరకాల సిచ్యువేషన్లోకి తీసుకెళ్తాడు. చాలా భయంకరమైన ప్రాంతంలో నుంచి తీసుకెళ్తాడు టెస్టింగ్ చేయడానికి. ఇప్పుడు కుమారుణ్ణే బలి ఇవ్వమన్నాడంటే అది ఎంత పెద్ద టెస్టింగ్ ఆలోచించండి. చాలా పెద్ద టెస్టింగ్, ఎవరు చేయలేని పరిస్థితి.
అది కూడా లేక పుట్టిన కుమారుని బలి ఇవ్వటం అంటే ఆలోచించండి. మనందరి జీవితంలో కష్టాలు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా, శ్రమలు ఉన్నాయి కదా. దేవుడు అంటున్నాడు, మీరు నేను తినమన్న ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంటారా, టేస్ట్కి పడిపోతారా చూస్తా. చాలామంది తాగుడుకు బానిస అవుతారు. చూడండి, మీరు ఉన్నారేమో, తాగుడు అంటే ఒక ఫ్రూట్కి బానిసయ్యారు అంతే. గుట్కా అంటే ఒక ఆకుకు బానిసయ్యారు. సిగరెట్ అంటే ఒక ఆకుకు బానిస. చూస్తున్నాడు ప్రభువారు, మీరు ఆకుకు పడిపోయారా, పండుగ పడిపోయారా, దేనికి పడిపోయారు? మనందరినీ యేసు ప్రభువారు ప్రకటించిన ఆ దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళాలి అని ప్రభువారు కోరుతున్నారు ఆయన ద్వారా. అయితే జయించువాడిని తీసుకెళ్తాడంట. ఎవరిని పడితే వాడిని తీసుకెళ్తాడంట? జయించువాడిని మాత్రమే. అక్కడ రాయబడిన చూద్దాం మరి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఎవరు? యేసు ప్రభువారు. నా తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము నాతో కూడా జయించువానిని అని అండర్లైన్ చేయండి. ఎవరు? మనమే. అంటే టెస్టింగ్ ఫేజ్ నుంచి మీరు పాస్తో బయటకు వస్తే, ఈ లోకంలో పాపంలో పడిపోకుండా పాపాన్ని జయిస్తే, అప్పుడు మీరు కూడా యేసు ప్రభుతో పాటు తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుంటారు. అంటే ఆ నూతన భూమి, నూతన ఆకాశం చేరుతారు. మత సంబంధంగా చాలా దూరం వెళ్ళిన వాళ్ళకండి వాక్యం అర్థం కాదని చెప్తారు. వాళ్ళ కార్యక్రమాలు ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఆ షో ఏంటో, యేసు ప్రభువారిని హల్లెలూయా ఆరాధనలు ఇట్లా మెస్మరైజింగ్ ఇట్లా చేయటం ఏంటది? ప్రభువారు కోరుతున్నాడా అది? నో. ప్రభువారు నీ జీవితంలో నీతి కోరుతున్నారు. ప్రభువారు నీ జీవితంలో పరిశుద్ధత కోరుతున్నారు. ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు పరిశుద్ధత కావాలంటున్నాడు. నువ్వు క్రైస్తవ మతంలో కన్వర్ట్ అవ్వద్దు. ఎక్కడున్నావు అక్కడే ఉండు. మరి ఎలా కన్వర్ట్ అవ్వాలి? అన్యాయం చేయకుండా న్యాయవంతుడిగా కన్వర్ట్ అవ్వాలి. మీరు హిందువైనా ముస్లిం అయినా ఎవరైనా సరే ప్రభువారు కోరుతున్నారు ఏంటి? ఆ రాజ్యానికి మీరు వారసులు అవ్వాలంటే ఏమవ్వాలి? మీరు టెస్టింగ్ పాస్ అవ్వాలి. ఏ టెస్టింగ్కి? న్యాయం అనే టెస్టింగ్కి, నీతి అనే టెస్టింగ్కి, పరిశుద్ధత అనే టెస్టింగ్కి అక్కడ పాస్ అవ్వాలి. ఇగోండి 10 ఆజ్ఞలు అవే టెస్టింగ్. జాగ్రత్తగా దేవుని యొక్క మార్గాన్ని మనందరం గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అన్ని ఉపమానాలే. ఉదాహరణకి 10 మంది కన్యకలు, పాస్ అయిన వాళ్ళు లోపలికి, ఫెయిల్ అయిన వాళ్ళు బయటికి. ఏ ఉపమానం చూసినా అంతే అండి. విత్తనాలు చల్లే ఉపమానం, మంచి నీళ్ళ పడిన వాళ్ళే దేవుని రాజ్యంలోకి. ఉపమానాల గురించి వాక్యం చూపించకుండా మీకు చెప్తున్నా. దాచబడిన ధనం అంటారు దేవుని రాజ్యం. అంటే ఏంటి? తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొంటాడు. మన జీవితంలో ప్రభువారు టెస్టింగ్ ఫేజ్ దాటమంటున్నాడు. యేసుప్రభువారికి ఒకసారి కోపం వచ్చింది, యేసుప్రభువారికి ఒకసారి బాధ వచ్చింది. ఇవన్నీ ఈ మానవులు టెస్టింగ్ ఫేజ్లో వాళ్ళు పైకి రాలేకపోవటం చూసే అన్నాడు, ఎవరైనా నాగులపైన చేయబెట్టి వెనక్కి తిరిగివాడు నాకు బాధేస్తుంది అన్నాడు. నా కోసం తల్లినైనను చెల్లినైనను ఈ లోకంలో ఉన్న ఎవరినైనాను వదిలించుకోకపోతే నా శిష్యుడు కాదు వాడు అన్నాడు. మీరు పాస్ అవ్వాలి. మీరు ఆ లైవ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అవ్వాలంటే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడో అక్కడికి వెళ్ళాలంటే మరి పాస్ అవ్వాలంటున్నాడు. మరలా చెప్తున్నాను, ఎవ్రీ సాఫ్ట్వేర్ గోస్ త్రూ సో మచ్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు దాన్ని. 100 టెస్ట్ సినారియోస్ ఉంటాయి. అవన్నీ పాస్ అయిన తర్వాతే సాఫ్ట్వేర్ మన దగ్గరికి వచ్చింది. అనండి అందరూ. దేవుడు సృష్టికర్త, ఉత్పత్తిదారుడు, క్రీస్తు రిలీజ్ మేనేజర్, పర్ఫెక్ట్ మోడల్, హోలీ స్పిరిట్ మనలను బలవంతులుగా చేసే కర్త, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఈ లోకము. అందుకే ప్రభువారు ఏమన్నారు చెప్పండి? ఈ లోక మర్యాద చొప్పున మీరు జీవించవద్దు. అంటే ఏంటి? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఫెయిల్యూర్ అయ్యే సినారియోలో జీవించవద్దు. విశ్వాసులు టెస్టింగ్ చేయబడుతున్న ప్రోడక్ట్స్, అది అనాలజీ చెప్తున్నాను అనమాట. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఫైనల్ లైవ్ ఎన్విరాన్మెంట్, నూతన ప్రపంచము, జడ్జిమెంట్ డే, ఫైనల్ రిలీజ్కి ముందు. సో ఇలా ఎనాలజీ ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న దేవుడు సృష్టికర్త,
ఆయన మనల్ని ఆయన పోలికలో సృష్టించి ఆయన పని కోసం తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే మధ్యలో ఆయన మనకి మైండ్ ఇస్తే మన మైండ్ వేసుకొని మనం వేరే దారిని తొలగిపోతే ఏమన్నా అది అర్థవంతంగా ఉంటుందా? సెల్ ఫోన్ కంపెనీ ఉందనుకుందాం నాకు, అందులో నేను 1 కోటి సెల్ ఫోన్స్ తయారు చేశాను, వాటికి మైండ్ కూడా ఇచ్చాను. అవి అందరు రెడీయా లైవ్కి నేను తీసుకెళ్తానంటే ఆ 1 కోటి ఏమంటే లేదండి మాకు వేరే పని ఉంది మేము రామని చెప్తే ఎలా ఉంటుంది? మీ పనికి మేము రాము, మాకు వేరే పని ఉంది, మా లైఫ్ మాకుంది, మేము వెళ్ళిపోతాము మా ఇష్టానుసారంగా అంటే మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు? అప్పుడు మిమ్మల్ని బయటికి వెళ్ళలేను, నేను అక్కడ ఒక ఫర్నెస్ పెట్టా, మొత్తం ఫర్నెస్లో వేసేస్తా, ఎందుకంటే నేను కదా ఉత్పత్తిదారుడిని. సుప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు అదే చెప్తుంది. దేవుడు తన కుమారుని పంపి మీరు ఎలా పాస్ అవ్వాలో ఆ వ్యక్తి పాస్ అయ్యి చూపిస్తాడు, మీరు ఎలా ఫంక్షన్ అవ్వాలో ఆ వ్యక్తి ఫంక్షన్ అయ్యి చూపిస్తాడు, మీరు ఎలా నడుచుకోవాలో ఆ వ్యక్తి నడుచుకొని చూపిస్తాడు. అతను నా మంచి సేవకుడు. మొదటి సేవకుడైన ఆదాము ఫెయిల్ అయ్యాడు, మీరు అందుకే రిపేర్కి వచ్చారు. ఇప్పుడు ఈ 2వ ఆదాము ఏం చేశాడంటే మీకు మంచి మాదిరికరమైన మోడల్ ఇస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. సో ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభువారు శుభవార్తలో చెప్పారు. సో ఈరోజు కొత్త ఉపమానం ద్వారా మీకు చెప్పింది ఏంటంటే ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ వేరు, ఆ ఎన్విరాన్మెంట్ వేరు. ఇది కేవలం టెంపరీ ఎన్విరాన్మెంట్. ఒక ప్రోడక్ట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఎల్లకాలం ఉండదు. టెస్ట్ చేసి ఫలితాన్ని ఇచ్చేస్తారు, పాస్ అయిందా ఫెయిల్ అయిందా చెప్పేస్తారు, అంతే. అంతవరకే ఈ ఎన్విరాన్మెంట్ ఉండేది. ఈ ఎన్విరాన్మెంట్ కొంతకాలం వరకే. దీన్ని దాటిన తర్వాత లైవ్ అండ్ ఒరిజినల్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయబడాలి, అందులో పెట్టబడాలి. దానికి మనం సిద్ధమా? ఎవరైతే అర్హత తెచ్చుకుంటారో వారు మాత్రమే అందులోకి వస్తారని వాక్యం చెప్తున్నది. అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ప్రభు మనందరినీ ఆ అద్భుతమైన మహిమగల దేవుని రాజ్యములో యేసు ప్రభుతో పాటు ఆయనలాగా సదాకాలము జీవించే ఆ పనిలో మనందరం కూడా ఉండాలని, దానికి అనుగుణంగా అందరూ ఈ యొక్క లోకములో అర్హత సాధించాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.